birthday. I have this habit of journalizing and meditating. చేసిన రోజు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బర్త్డే రోజు ఒకరినంత కలిసి కూర్చొని తినడానికన్నా ఉన్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాను. When it comes to my birthday, it's not that bad, seriously. But ఖచ్చితంగా నా పేరెంట్స్ని నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అయ్యాను. This is all about my birthday. Thank you. డాడీ నేను పడుకున్నా డాడీ, ప్రాక్టీస్ చేసుకుంటాను, ఇంకా పడుకుంటాను. It's 6:11 in the morning. Today is my birthday. Maybe this is the first birthday I'm celebrating without my people around me. So I just want to document it. So I have this habit of journalizing and meditating. రోజు మార్నింగ్ ఒక 45 minutes అన్నా తీసుకుంటాను ఫర్ మెడిటేటింగ్ అండ్ జర్నలైజింగ్. ఇట్ గివ్స్ పీస్. అండ్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మధ్యలో ఒక 1-2 days అలా స్కిప్ అయిపోతుంది. ఎందుకంటే నేను పడుకోవడం లేట్గా పడుకుంటున్నాను ఇక్కడ, కాబట్టి లేయడం లేట్ అవుతుంది. లేట్ అయినా కానీ చేస్తున్నాను. బట్ ఒక్కోసారి ఏమంటే వేరే వర్క్స్ ఉండి అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చినప్పుడు స్కిప్ అయిపోతుంటుంది. స్కిప్ అయిన రోజు మాత్రం అసలు డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుంది. చేసిన రోజు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. తీసుకున్నాను ఎన్ని బట్టలున్నా ఏం డ్రెస్ తీసుకోవాలనే దగ్గర అందిపోతాం. ఈరోజు పూజ చేయాలి కాబట్టి గుడ్ ట్రెడిషనల్ డ్రెస్ తీసుకున్నామా, లేకపోతే శారీ కట్టుకున్నామా. శారీ ఆల్మోస్ట్ బ్లాక్ కాబట్టి I'll go with this traditional dress. పూజకి అన్నీ ఉన్నాయి, పూలు తప్ప. మా పక్కింట్లో చాలా పూలు ఉన్నాయి, రోజు వస్తూ వెళ్తూ చూస్తూ ఉంటాను. ఇక్కడ అడుక్కోకుండా కోసుకుంటే వాళ్ళకి అస్సలు నచ్చదు కాబట్టి అడిగేసి వెళ్ళి పూలు కోసుకొని వచ్చుకున్నాను. రఘునాథ వరప్రదాయ నామ ప్రియాయ నరకార్ణవతారణాయ పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్య దుఃఖదహనాయ నాసం ధరా నిర్ధరం సంస్థితం ఖ్యాతిదేవం. యాక్చువల్లీ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ నా బర్త్డే అనే రీల్ పోస్ట్ చేశాను. దాన్ని నాకు ఓవీక్లో ఇక్కడ పరిచయమైన ఒక నార్త్ ఇండియన్ ఫ్రెండ్ తను చూసింది. తను కాల్ చేసి బ్రో ఈరోజు నీ బర్త్డేరా అని అడిగింది. అవును నా బర్త్డే అనేసి అంటే ఎక్కడున్నావు, ఎందుకు నాకు చెప్పలేదు, నేను వస్తున్నాను, ఎక్కడున్నావు అని అడిగింది. నేను రూమ్లోనే ఉన్నాను, నాకు ఈవినింగ్ ఉన్నాయి క్లాసెస్, సో ఈ రూమ్లోనే ఉన్నానంటే ఓకే ఎక్కడికి వెళ్దాము, వస్తున్నా నేను అని చెప్పి అడిగింది.
నేను లేదు, నాకు బయట వెళ్ళి యాక్చువల్లీ నాకు బయట వెళ్ళి తినడానికన్నా చేసుకొని ఇక్కడే పీస్ఫుల్గా కూర్చొని మాట్లాడుకుంటూ తినడం ఇష్టం. నేను ఇక్కడికే వచ్చేసి నేను లంచ్ ప్రిపేర్ చేస్తాను, ఇద్దరం కలిసి తిన్నామని చెప్పాను. సో తను వస్తుంది, అందుకే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఏమంటే నా బర్త్డే రోజు ఒకరు నాతో కలిసి కూర్చొని తినడానికన్నా ఉన్నారని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మళ్ళీ ఒక పిచ్చి పని చేశాను. ఈ పిల్లర్ చాలా షార్ప్గా ఉంది, పొటాటోస్ పీల్ చేస్తున్నాను, కోసుకునేసింది మొత్తం. ఏదో ఒకటి తగిలించుకోకపోతే అస్సలు అవ్వదు నాకు. వారంలో ఒక 2-3 అన్నా తగిలించుకోవాలి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకోవడానికి ఎవరు ఉండరు కాబట్టి మనమే చూసుకోవాలి కాబట్టి చాలా జాగ్రత్తగా చేస్తున్నాను. బట్ స్టిల్ తగిలింది. That is 54. This is 54A. Oh. Thank you so much. Really nice. Thank God you liked it. It's the best. నా ఫ్రెండ్ వచ్చింది, మంచిగా లంచ్ చేసాము, చాలాసేపు మాట్లాడుకున్నాము, 2 hours టైం స్పెండ్ చేసాము, చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ దిగాను. దాని తర్వాత తనకి వర్క్ ఉందని తను వెళ్ళిపోయింది. తనకి టయర్డ్ ఉందని చెప్పి తను వెళ్ళిపోయింది పడుకోవాలి అని చెప్పి. తర్వాత ఇప్పుడు 5:10 అవుతుంది, నేను ఇంకా ఈవినింగ్కి వెళ్ళాలి. 6కి నాకు క్లాసు. ఇక్కడ నుంచి అక్కడ 2 kilometers. బై వాక్ వెళ్తాను నేను డైలీ, కాబట్టి 20 minutes పడుతుంది. స్లోగా నడుచుకొని వెళ్తే కాబట్టి 20 minutes పడుతుంది, లేదా 15 minutes పడుతుంది లేదంటే. సో నాకు 9కి క్లాస్ అవుతుంది, 9:30 అలా రిటర్న్ వస్తాను. సో సీ యూ దెన్. సో నేను వండినప్పుడు నా రూమ్మేట్కి కూడా కుక్ చేశాను. తన ఆఫీస్కి వెళ్తుంది, రావడానికి 6:30, 7 అలా అయిపోతుంది. సో ఐమ్ పేస్టింగ్ ఎ నోట్ ఫర్ హర్. లైబ్రరీలో ఉన్నాను, ఇంకో 30 minutes ఉంది క్లాస్కి. సో నిన్న జరిగిన టాపిక్స్ అన్ని రివైజ్ చేస్తున్నాను. ఐ కేమ్ బ్యాక్ టు మై రూమ్. ఈరోజు సెషన్ అప్లైడ్ సెషన్ ఉండే బేసిక్స్. ఈరోజు క్లాస్లో ఇద్దరు మీట్ అయ్యాను, విచ్ ఈస్ రియలీ గుడ్. లైక్ రోజుకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. I'm being comfortable around people here. And when it comes to my birthday, it's not that bad. Seriously, it's good. నా ఫ్రెండ్ వచ్చింది, కలిసి లంచ్ చేసాము. I spent time with people around me. It's really good. బట్ ఖచ్చితంగా నా పేరెంట్స్ని, నా ఫ్రెండ్స్ని చాలా మిస్ అయ్యాను. చాలా అంటే చాలా మిస్ అయ్యాను. అండ్ దట్స్ హౌ ఇట్ ఈస్. క్రేవింగ్స్ ఖచ్చితంగా ఉంటాయి, పేరెంట్స్, వీళ్ళు, ఫ్రెండ్స్ అంతా. బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ మూవ్ ఆన్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై బర్త్డే. హోప్ యూ ఆల్ గైస్ enjoyed as much as I did. Thank you.